ముముక్షువులకు శాస్త్ర అధ్యయనము చేత ప్రయోజనమున్నదా? ఏ శాస్త్రమైనా ముక్తినందుటకు మనస్సును అణచవలనని చెప్పి ఉండటం చేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య సందేశమని తెలియను. అంతకు మించి శాస్త్రములను అంతులేకుండా చదవడం వల్ల ఫలితం లేదు. మనోనిగ్రహానికి నేనెవడని మనస్సులో విచారించాలే గాని శాస్త్రములలో విచారించుట ఎట్లు? తనను తాను తెలియుట తన జ్ఞాననేత్రం చేతనే కదా. రాముడు తనను రామునిగా ఎరుగుటకు అద్దము కావలన? తాను ఉండేది పంచకోశములకు లోపల, మరి శస్త్రములో పంచకోశములకు వెలుపల కనుక పంచకోశములను త్రోసి రాజని విచారించి తెలియవలసిన తనను శాస్త్రములలో వెతుకుట వ్యర్థమే. బంధములో ఉన్న తానెవరని విచారించి తన యథార్థ స్వరూపమును తెలియటే ముక్తి. మనస్సును సదా ఆత్మలో నిలుపుటనే ఆత్మవిచారమని పేరు. ధ్యానము తనను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట మాత్రమే. నేర్చుకున్న వాటిని అన్నింటినీ ఒకప్పటికైనా మరిచిపోవాలి.